మంచు కొండల మధ్యన ఓ తేట నీటి సెలయేరు. ఆ ఏటి ఒడ్డున గుండెల వలుపులు గుమ్మరించి పెంచుకున్న పూదో. అక్కడ ప్రేయసి వడిలో తలపెట్టుకుని నిద్రిస్తున్న ప్రియుడు. ఇలాంటి దృశ్యానికి మధుర మంజుల భావాలు, సితార సుస్వరాలు జోడించి ఓ పాట కడితే అంతకంటే అందమైన రొమాంటిక్ ఫ్యాంటసీ ఇంకేముంటుంది? చీకటి వెలుగుల కౌగిటిలో చిందే కుంకుమ వన్నెలు. 1975లో వచ్చిన చీకటి వెలుగులు సినిమా టైటిల్ సాంగ్లో ఈ సుందర మధుర స్వప్నాన్ని మన కళ్ల ముందు ఆవిష్కరింపజేశారు దర్శకుడు కెఎస్ ప్రకాశ్రావు గారు. ఆయన మంచి భావుకత ఉన్న డైరెక్టర్. బహుశా ఆయన కుమారుడు రాఘవేంద్రరావు కూడా అదే సౌందర్య దృష్టి అబ్బినట్టుగా ఉంది. సినిమాలో వాణిశ్రీ ఓ ఊరు పేరు లేని వాడిని ప్రేమిస్తుంది. కృష్ణ వాణిశ్రీ ప్రకృతి ఒడిలో ఓ ప్రేమ కుటీరం నిర్మించుకుని అక్కడ పాడుకునే ప్రణయ గీతం ఇది. కుటీరం చుట్టూ ఉన్న ప్రతి పాదు ప్రతి మాను వారికి చుట్టాలే. అక్కడ 6 ఋతువులు ఆమనులే, అన్ని రాత్రులు పున్నములే. వసంతపు మల్లియలు, వానకారు సంపెంగలు, హేమంతపు చేమంతులు వారికి వచ్చిపోయే అతిథులు. ఈ పాట రచయిత దేవులపల్లి కృష్ణశాస్త్రి గారని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదనుకుంటా. ఇలాంటి నునులేత భావాలు, అలతి పదాలు ఆయనకే కదా సొంతం. పాటలోని 3వ చరణం మనకు రాజమకటం సినిమాలోని సడిసేయకోగాలి సడిసేయబోకే ఆ పాటను గుర్తు తెస్తుంది. అది కూడా కృష్ణశాస్త్రి గారు రాసిందే. ఆ పాటలో లాగానే ఇక్కడ వాణిశ్రీ హీరో కృష్ణన్ తన ఒళ్ళో పడుకోబెట్టుకుని ఆకులలో గాలి గలగలమనకూడదని, కొండవాగుల అలలు జలజలమనకూడదని శాసిస్తుంది. ఒదిగుండే పూలతీగను ఊపే శబ్దం సైతం పనికిరాదంటుంది. 1968లో వచ్చిన కలసిన మనసులు సినిమాలో కూడా ఇలాంటి ఎక్స్ప్రెషన్సే ఉంటాయి. ఆ పాటలో ఆకులతో గాలి ఊసులు ఆడకూడదు, ఏటిలోని అలలు పెదవి విప్పకూడదు అన్న లైన్లు ఉంటాయి. ఆ పాట దేవులపల్లి, ఆత్రేయ కలిసి రాశారంటారు. బహుశా ఆ మాటలు దేవులపల్లి గారివే అయి ఉంటాయి. మణిరత్నం గీతాంజలిలోని ఓ పాపాలలి పాటలో వేటూరు ఇంకాస్త ముందుకెళ్ళి నీ సవ్వడే సన్నగా ఉండాలని కోరన గుండెనే కోరిక అని రాశారు. ఈ పాట పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పాలి. హీరో జీవితంలోని 2 వేరువేరు ఫేజెస్ మధ్యలో ఈ ప్రేమ పెళ్లి ఉంటాయి. ఈ మిడిల్ ఫేజ్ని సంధ్యారుణ రాగాలతో పోలుస్తారు కృష్ణశాస్త్రి గారు. అలాగే ఈ సినిమాలో హీరో మెమరీ లాస్ పేషెంట్. అందుకే మరిచిపోకుమా తోటమాలి, పొరబడి అయినా మతిమాలి అని చెప్పి హీరోయిన్ చేత 1కి 2 సార్లు అనిపిస్తారు. మామూలుగా సినిమా పాటలు 3 లేదా 4 నిమిషాలు ఉంటాయి. కానీ ఈ పాట 8 నిమిషాల పాటు సాగే దృశ్య కావ్యం. ఈ పాట రాయడానికి దేవులపల్లి 2 వారాలు టైం తీసుకున్నారట. ఈ సినిమా రొమాంటిక్ మ్యూజికల్ కాబట్టి ఎస్ రాజేశ్వరరావు, పెండ్యాల లాంటి క్లాసీ మ్యూజిక్ డైరెక్టర్స్ తీసుకోవాలని చెప్పి కెఎస్ ప్రకాశ్రావు గారు అనుకుంటే, సినిమా నిర్మాత మాత్రం అప్పట్లో ట్రెండింగ్లో ఉన్న చక్రవర్తి చేత మ్యూజిక్ చేద్దాం అనుకున్నారు. చక్రవర్తిని అవాయిడ్ చేయడానికి ప్రకాశ్రావు గారు 1 నెల రోజుల పాటు ప్రయత్నించారట. చివరికి చక్రవర్తి నాకు ఒక ఛాన్స్ ఇచ్చి చూడండి, నేను మాస్ సాంగ్సే కాదు క్లాస్ సాంగ్స్ కూడా చేస్తాను అని అడిగాడంట. ఆయన ఛాన్స్ ఇచ్చారు, చక్రవర్తి చేసి చూపించాడు. పండిట్ జనార్దన్ సితార్ వాదన ఈ పాటకి హైలైట్గా చెప్పుకోవాలి. ఈ సినిమాలోని మీటి చూడు నీ హృదయాన్ని పాట కూడా చాలా బాగుంటుంది. ఆ పాట గురించి మరోసారి ముచ్చరించుకుందాం. నాకు నచ్చిన పాటల మీద వీడియోలు చేస్తున్నాను. అలాగే మీకు బాగా నచ్చిన ఒక పాట ఏదో కామెంట్స్లో చెప్పండి. వీలైతే వాటి మీద కూడా వీడియోలు చేసే ప్రయత్నం చేస్తాను.